హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో సింపుల్ వేలో నార్మలైజేషన్ గురించి ఏ విధంగా ఆ ప్రాసెస్ ఉంటుందో ఒకసారి చూద్దామండి. అలానే ఏ షిఫ్ట్ ఈజీగా ఉందో, ఏ షిఫ్ట్ హార్డ్గా ఉందో కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అలానే ఏ షిఫ్ట్ వాళ్ళకు మార్క్స్ యాడ్ అయ్యే అవకాశము లేదా లెస్ అయ్యే అవకాశము ఉందో చూద్దామండి. ఇది పూర్తిగా నా అనాలసిస్ ప్రకారమే చేస్తున్నానండి. ఇది ఫైనల్ కాదండి. కొంచెం దయవుంచి ఇది వినండి. మళ్ళీ కింద నెగిటివ్ కామెంట్స్ చేయకన్నా ఇది నా ఒపీనియన్ మాత్రమే అండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నానండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్తే అండి, ఇది సింపుల్గా మీకు నార్మలైజేషన్ ప్రాసెస్ చెప్పేస్తానండి. దీంట్లో ఒక 50 సెకండ్స్ మీరు చూసేయండి. తర్వాత మనము ఏ షిఫ్ట్ వాళ్ళకి యాడ్ అవుతాయో, ఏ షిఫ్ట్ ఈజీ ఉందో హార్డ్గా ఉందో ఒకసారి మనం మాట్లాడుకుందాము. ఏ అనే వ్యక్తి అండి ఒక షిఫ్ట్ అండి, బి అనే వ్యక్తి ఒక షిఫ్ట్ అండి. ఏ అనే వ్యక్తి షిఫ్ట్లో అతనే టాపర్, అతనికి ఒక 60 మార్క్స్ వచ్చాయి. బి అనే వ్యక్తి హార్డ్ షిఫ్ట్ రాశాడు, అతడే టాపర్, ఒక 50 మార్క్స్ వచ్చాయండి. ఇప్పుడు వీరికి నార్మలైజేషన్ తర్వాత ఎన్ని స్కోర్ వస్తాయో ఒకసారి మనము చూద్దామండి. ఫస్ట్ మనము ఏ షిఫ్ట్ వాళ్ళవి యావరేజ్ స్కోర్ తీయాలండి. యావరేజ్ స్కోర్ మీకు కూడా తెలుసు కదండి, అందరి స్కోరు బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అలా వేసినప్పుడు ఏ వాళ్ళకు 55 వచ్చాయండి, బి వాళ్ళకు 45 వచ్చాయండి. ఇది యావరేజ్ స్కోర్ అండి. నెక్స్ట్ మనము నార్మలైజేషన్కి సంబంధించిన ప్రాసెస్ ఫార్ములా, మెయిన్ ఫార్ములా చూద్దామండి. ఇది మెయిన్ ఫార్ములా అండి. నార్మలైజేషన్ చేయడానికి ఏ స్కోర్ అంటే ఏకి ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత ఎంత స్కోర్ వస్తుందో చూడండి. అలా వేసేటప్పుడు ముందు రా స్కోర్ వేయాలండి. తర్వాత రా స్కోరు ఇంటూ యావరేజ్ స్కోరు బై ఆ షిఫ్ట్లో యావరేజ్ స్కోర్ వేయాలండి. అలా చేసినప్పుడు ఒకవేళ మీకు అర్థం కాకుంటే మళ్ళీ నీట్గా చూడండి. ఆ ఫార్ములా అక్కడ ఉంది కదండి, అక్కడ నీట్గా చూసుకోండి. అలా చేసినప్పుడు ఏకి 49 వచ్చాయండి ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత, బీకి 60 వచ్చాయండి. యావరేజ్గా నార్మల్గా అయితే వాళ్ళ స్కోరు రా స్కోర్ ఎంత అండి, ఏ వాళ్ళకు 60, బి వాళ్ళకు 50. కానీ ఏ వాళ్ళకు పేపర్ ఈజీగా వచ్చిందండి, బి వాళ్ళకు పేపరు టఫ్ వచ్చింది. సో ఇక్కడ ఈ వ్యక్తికి 60 అయ్యాయి, ఆ వ్యక్తికి 49 అయ్యాయండి. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, ఈజీగా వచ్చిన చోట మార్క్స్ తగ్గాయి, హార్డ్గా వచ్చే చోట మార్క్స్ పెరిగాయి. సో దీన్ని బట్టి మీరు కూడా కొంచెం అనాలైజ్ చేసుకోండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం ఏ షిఫ్ట్ వాళ్ళకు ఈజీగా వచ్చిందో, ఏ షిఫ్ట్ వాళ్ళకు హార్డ్గా వచ్చిందో ఒకసారి చూద్దామండి. నేను డ్రైవరు, ప్రాసెస్ సర్వరు, ఆఫీస్ సబార్డినేట్ గురించి తర్వాత చేస్తానండి. అవి టెక్నికల్ పోస్టులు కదా, కొంచెం తర్వాత చూసుకుందామండి. అది నేను అనాలిసిస్ చేయలేదు, అందుకని చెప్పలేకపోతున్నాను. నెక్స్ట్ టైం చేస్తానండి. మనం ఇప్పుడు కాపీయిస్టు, ఎగ్జామినరు, రికార్డ్ అసిస్టెంట్ గురించి మాట్లాడుకుందామండి. వీళ్ళకు జరిగింది 2 షిఫ్ట్లు అండి. సో ఇక్కడ పెద్దగా నార్మలైజేషన్ జరుగుతుందని మనం అనుకోకూడదు. ఒకవేళ జరిగినా కూడా మహా అంటే ఒక 3 కానీ 4 కానీ మార్క్స్ ప్లస్ కానీ యాడ్ నెగిటివ్ లెస్ అయ్యే అవకాశం ఉంది అంతే. అంటే మ్యాక్సిమం అక్కడక్కడే ఉంటుందండి కట్ ఆఫ్. సో ఇక్కడేం మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత అండి మనకు ఈ స్టెనోగ్రాఫరు, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్కు కామన్ ఎగ్జామ్ కదండి. మొత్తం 7 షిఫ్ట్లో జరిగింది. దీంట్లో 22వ తేదీ ఒక షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్ జరిగిందండి. తర్వాత 23వ తేదీ ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్ జరిగినాయండి. నెక్స్ట్ డే ఒక 3 షిఫ్ట్లు జరిగాయండి. ఇప్పుడు మనము ఫస్ట్ రోజు థర్డ్ షిఫ్ట్, నెక్స్ట్ రోజు ఫస్ట్ షిఫ్ట్కు మార్క్స్ నాకు తెలిసినంత వరకు నా అంచనా ప్రకారం అండి, మళ్ళీ మీరు తప్పుగా అనుకోకండి, లెస్ అవుతాయి అనుకుంటానండి. ఎందుకంటే మిగతా షిఫ్ట్లతో పోల్చుకుంటే ఆ షిఫ్ట్లలో కొంచెం పేపరు ఈజీగా ఉందండి. అంటే నేను పూర్తిగా పేపర్ ఈజీ అనడం లేదండి, కంపేర్ చేసుకుంటే మిగతా షిఫ్ట్ల కంటే ఈ షిఫ్ట్లలో కొంచెము ఈజీగా ఉందండి. సో వీళ్ళకు నెగిటివ్ అవుతాయని నేను అనుకుంటున్నాను అండి. తర్వాత నెక్స్ట్ రోజు సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్ వాళ్ళకండి మ్యాక్సిమము ఒక 4 కానీ 5 మార్క్స్ కానీ యాడ్ అయ్యే అవకాశం ఉందండి. అంటే ఇది ఎవరంటే మనము యావరేజ్ తీసాం కదండి, ఆ యావరేజ్ కన్నా పైన ఉండే వాళ్ళకు ఈ మార్క్స్ 4 కానీ 5 కానీ మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ రోజు ఫస్ట్ షిఫ్ట్ కొంచెం ఈజీగా ఉందండి. సో వీళ్ళకు కూడా లెస్ అయ్యే అవకాశం కానీ లేదా
ఒక 2 కానీ 3 కానీ మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉందండి. ఆ తర్వాత సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్, లాస్ట్ 2 షిఫ్ట్లు అండి. వీళ్ళకైతే దగ్గర ఒక 7 to 8 మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం పక్కా ఉందండి. సో మీకు ఇది అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి చూడండి. నేను ఈ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నా అండి. కొంచెం చూడండి, అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా అండి.